అమ్మాయి ఇప్పుడు ఇంకా ఆర్డర్ తీసుకునే అమ్మాయి వస్తున్నాడు. I want the egg yolk to be really well cooked. I don't want it to be raw. పొరపాట్లు చూడండి పంపిస్తాను. మీ దగ్గర 20 రూపీస్. చింటూ పెద్ద షాక్ లో ఉన్నాడు. మొత్తం ఫుడ్ మొత్తం 1 మిలియన్, మొత్తం కలిపి 1 మిలియన్ డాంగ్స్ అయింది. వీళ్ళేమో ఇంతే ఇచ్చారు. చింటూ ఏమో చూడండి గైస్ ఒకసారి మేము అంటే కొంచెం పాస్తా గిన్నె చూడండి, పంతులో బొక్క చూడండి ఇంతే ఉంది పాస్తా. ఓకే యాక్ట్ లైక్ రిచ్ యు ఆర్ లిట్. ఓకే మేమంటే రిచ్ కదా. మనం స్పూన్స్ తీసుకోవాలి. ఓకే ఇలా పాస్తా ఎలా తినాలి? ప్రణీత్ కుమార్ కాకని పాస్తా దాంతో తినకూడదు. యూ నీడ్ టు యూస్ ఫోర్క్. అది వేసుకో, టవల్ వేసుకో, నందు ప్లీజ్ టవల్ వేసుకో. ఇసురు కొట్టావా? చింటూ కెన్ యూ ప్లీజ్ స్టాప్ బీయింగ్ చిల్లర్ వేసాలి. అర్థమవుతుందా? ఓకే we came to a rich hotel. You shouldn't be chiller. నాన్న ఏనా అదంతా నువ్వు తినవా? ఒక్క నిమిషం ఆగు. ఏం చేశాడు? అది పగిలిపోయినరా పాలు కాదు నాన్న, ఎగ్ యోక్. నా వల్ల కాదు, వాసన వస్తుందా? తినేసేవా? నీకు పాస్తా ఇస్తాను. అబ్బా గార్లిక్ ఫ్రీ అనుకుంటా వీళ్ళకి. తినేసే. ఓ మై గాడ్, దిస్ స్మెల్లింగ్ బ్యాడ్. చింటూ పక్కన ఇవన్నీ వేసుకున్నాడు. చింటూ పక్కకి తీసే తొందరగా. ఒకసారి టేస్ట్ చూడు చింటూ. నా ఎక్స్ప్రెషన్స్ అసలు ఆగట్లేదు. వెరీ బ్యాడ్. గబ్బు మామూలు గబ్బు కాదు అది. అరే ఎగ్ పాస్తా వద్దు నందు. రిచ్ లాగా యాక్ట్ చేయి. అరే ఉప్పు కారం లేవురా. అక్కడ ఉన్నాయి, మనమే వేసుకోవాలి. మళ్ళీ వచ్చాడు. హాయ్, థ్యాంక్ యూ. అక్కడ ఉన్నానన్న ఉప్పు కారం చిల్లీ సాస్ అని నువ్వే వేసుకోవాలి, నువ్వే వండుకోవాలి బేసిక్ గా. ఏదో తేడాగా ఉందేంటి? ఏం కావాలి? సాల్ట్. ఇది సాల్టా? తెలీదు. నాకు తెలీదు. పెప్పర్ అనుకుంటా. గైస్ రిచ్ హోటల్ కి వస్తే ఇలానే పరిస్థితి ఉంటది. ఇదా సాల్ట్? ఇదే కాదు ఇది నాన్న. ఇదేంటి సోంపా? సాల్టే కొంచెం వేస్తా లేనా? అవేంటి గడ్లు? అరే ఏంట్రా అవి? ఏంట్రా ఇది? బియ్యమా? అబ్బా ఉప్పు ఎక్కువైందన్నా. అబ్బా ఉప్పు ఎక్కువైందన్నా. ఉప్పు అబ్బో నాకు తెలిసి పాడైపోయినాయి అనుకుంటా. మిల్క్ పగిలిపోయినాయి దీంట్లో. అది ఎక్కుతున్నా అన్న. నాకు వద్దురా. రిచ్ వాళ్ళు ఎక్కువ నవ్వరు, వీళ్ళు నవ్వుతారు. వాడు ఎందుకు మనల్ని చూస్తున్నాడు ఇందా నుంచి? బాగున్నాయిరా. మనం చీప్ కనిపిస్తున్నాం ఏంటి? వాడు ఏదో బాగుందిరా. ఏంటి? తాగు. చాలా బాగున్నాయి ఇది. ఇస్సిరు కొత్త గ్లాస్ మొహం మీద. ఇలా తినకూడదా? ఇలా తినాలనుకుంటా. రిచ్ ఇగో ఇలా కూర్చొని స్ట్రైట్ కూర్చొని ఈ మూతిని కూడా కవర్ చేసేసుకోవాలి. వామిటింగ్ వస్తుందా నాకు? వామిటింగ్. సాంగ్ ఎవడు పెట్టాడు? వాడు తలకాయ వల్ల కొట్టాను. అరే బియ్యం ఎందుకు వేసాడ్రా? బియ్యం ఎందుకు వేస్తాడంటే ఉప్పు గడ్డలు కట్టకుండా వేస్తాడు బియ్యం. మా బియ్యం ఎందుకు పడిందిరా? బొక్క పెద్దగా ఉంది. గ్యాస్ మా వాయిస్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఇలా మాట్లాడాలి. మైక్ అట్నానా? అరే ఇదేంట్రా కమోడ్ లాగా ఉంది. అంటే ఒకరు తినేటప్పుడు వాంతి వస్తుంది కక్కోడానికి. గైస్ ఇంత పెద్ద ప్లేట్ లో ఇంత చిన్న బొక్కలో పెట్టాడు ఫుడ్. మధ్య మధ్యలో తలుపు రిచ్ లాగా యాక్ట్ చేయి. తలుపు అలా కాదు, డాన్స్ అయిపో ఇలా. మధ్య మధ్యలో యాయాను.
అందరు చుట్టుపక్కల అందరూ వీళ్ళే ఉన్నారు. నాకు పిజ్జా ఇలా తినడం రాదు గైస్. ఇలా తింటే ఏదో అంటే ఈ పైన అంతా పైన అంటుకుంటది, నాకు అలా తినబుద్ది కాదు. దీన్ని ఇట్ట పెట్టి ఇట్ట మడత పెట్టి దీన్ని స్టాప్ బీయింగ్ చిల్లర్ ప్లీజ్. చిల్లర్ That's how you eat a pizza, Nandu. Are you Chapri? This is the correct way to eat a pizza. Don't act like Chapri అంట మూతికంతా ఎగ్గు పూసుకొని. అయిందా బాగైందా? చింటు నా ముక్కులోంచి చీమిడి కడుతుంది, తుడుచుకుంటే ఎట్లా? టిష్యూస్ కూడా లేవు. అరే ఇదేంద్రా, అరే దీంట్లో పురుగు. వావ్ చింటూ పురుగురా, పురుగురా. పప్పు లాంటి అబ్బాయి. There is insect. It's moving. నేను మొత్తం చల్లుకొని తిన్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఇవ్వ ఇక్కడ. దాంట్లో పురుగు ఉంది. నాకు ఇంకా నవ్వాగట్లే. చింటూ వెళ్ళిపోదామా చింటూ? చల్లుకొని కలుపుకొని మరీ తిన్నానందు. అంటే ఇలాంటి హోటల్లో ఇన్సెక్ట్స్ వస్తారేమో. నువ్వేం చూడు, వాళ్ళు ఏం చేయరు. అంతే ఈ పళ్ళల్లో పాలకూర ఇరుక్కుని తొందర తీస్తే ఇరుక్కుంటా. తినేటప్పుడు పళ్ళకి కాకపోతే ముడ్డికి మూతి కూతుంది. పళ్ళకే ఇరుక్కుంటా తినేటప్పుడు. తొందర తీసే చెండాలంగా. ఏంటి మమ్మీ ప్లీజ్ డోంట్. చింటూ ఏ పండుగ చెప్పు, ఏ పండుగ చెప్పు. మధ్య పంటికలో మధ్యలో ఇక్కడ నీకు కూడా మధ్యలో వైట్ గా సాస్ ఉంది, నందు ఎగ్ ఉంది. బిల్లమైన కీర్నా, నువ్వేందో ఆశగాటి వైపు చూస్తున్నావు. దీంట్లో ఏమైనా పురుగు ఉందా ఏంటని చూస్తున్నా నేను. ఇంకా యాక్ట్రిచ్ ఏం చేస్తున్నా? సౌండ్ చేస్తూ తినకూడదు చింటూ, సౌండ్ రాకూడదు, ఇట్లా నవ్వలాలి. నువ్వు మంచిగా రోబోవారా? తుమ్మరా? బలిసిన తుమ్మరా ఏంటి? గుడ్లు బయటకు వస్తాయి, కళ్ళ గుడ్లు. తుమ్మ అప్పుంటే కంట్లో గుడ్లు బయటకు వస్తాయంట. ఆపుకోకండి, ఎక్కడున్నా తుమ్మ వస్తే తుమ్మేయండి. చింటూ కొన్ని ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు నేర్చుకోలేదు. తుమ్మేటప్పుడు కూడా అని తుమ్మాలి చింటూ. తుమ్మేవా గాలిలో వస్తాయి. పిల్లలు మనమే చూస్తున్నారు, వీళ్ళు హడావిడి చేస్తున్నారు, వీడియోలు తీసుకుంటే కెమెరాలు పెట్టి. వాళ్ళ మాట మనం వినిపించట్లేదు అంటే చూసావా, రిచ్ పీపుల్ వాళ్ళ మాట ఒకటి వినిపించి మెల్లగా మాట్లాడతారు. నువ్వు చెప్పే ఇలా చిల్లరగా మొత్తం అరుస్తున్నావు. నేను ఎప్పుడు ఎలా బిహేవ్ చేసి ఎలా ఉంటుంది ఒకసారి చూపించనా? పారిపోతా ఇక్కడ నుంచి. చూపించనా? వాడిని పిలుస్తా గట్టిగా. ప్లీజ్ రా, ఇంత అన్నం పెడతాను. మరి ఎందుకు చింటూ చేతులు పెట్టకూడదు చింటూ. నువ్వు ఎలా తీసావా? కాలుతో తీసావా పిజ్జా? తీసుకుంటున్నాకు షోల్డర్స్ ఇలా చేయి, షోల్డర్స్ రోల్ చేసి స్ట్రైట్ కూర్చో. మధ్య తలుపు మధ్య చింటూ అలాగా. ఎలా గైస్ నాకు నవ్వాగట్లేదు, నవ్వుతాయేమో చిల్లరగా. సారీ. అమ్మయ్యా, డిన్నర్ ఫ్రీగా వచ్చినట్టు నాన్న. నవ్వకు, వాళ్ళు నన్ను చూస్తున్నారు. నువ్వు బ్యాగ్ లెన్స్ తీసుకొచ్చేసావు కదా పురుగు? బ్యాగ్ లెన్స్ తీసుకొచ్చేసావు కదా పురుగు ఇందాక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏదో ప్లాన్ ముందే వేసావు నువ్వు. చూసుకుంటారు. నేను తిన్నా గైస్, అంటే నా పొట్టలో ఉంది పురుగు. అంటే నాకు నేను ఉన్న చోట హోటల్ ఫ్రీగా ఇవ్వాలి కదా మనకి. ఏం చేశాను అన్న ఇప్పుడు? చెప్పక ఒక నిమిషం. Did you dip the pizza into the egg yolk pasta and ate? రిచువల్ వామిటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చూపినా? సౌండ్ రాకుండా వామిటింగ్ చేసుకుంటారు. చూపినా? సౌండ్ నోరు తెరుస్తారు, వామిటింగ్ బయటకు వస్తూ ఉంటది. ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు? పాస్తా తిని తర్వాత పిజ్జా తినొచ్చు కదా. నువ్వే చూసావు పురుగు? నువ్వే చూసావారా పురుగు? నందు తేపుస్తుంది. నందు చింటూ ప్లీజ్ చిల్లర చేయకు చింటూ. ప్లీజ్ చింటూ. ఎబ్బే పళ్ళకి అతుప్పు చింటూ, పళ్ళకి అతుప్పు. గైస్ వాట్ ఈస్ రాంగ్ విత్ హిమ్? నో నందు అలా చేయకు, కడుపు తిప్పుతుంది నందు ఇప్పటికే నాకు.
నందు మర్చిపోయిన తలుపు ఇట్లా రేపు పళ్ళ కత్తుకుంటా మొత్తం వచ్చి పాస్తా సాస్ మొత్తం రే గలీజ్గా పళ్ళ తీస్తా ఉన్నా నా పళ్ళకి కాదు మరి చిల్లరగా పక్క టేబుల్ ఆంటీ కూర్చున్న ఆంటీ పళ్ళక మరి ఎవరి పళ్ళకో చెప్పాలి కదా. ప్లీజ్ ఎక్కువ నవ్వకూడదు రెస్టారెంట్ లో. నాకు ఫస్ట్ టేక్ చేయకుండా నేను గట్టిగా మాట్లాడతా. కాదు గైస్, తినేటప్పుడు పళ్ళకి నోటికి నాలుకకి అంటుతుందా? అది ఎందుకు అంత డిఫరెంట్ గా అంత గలీజ్ గా ఎందుకు చూస్తారు? తిన్నప్పుడు ఖచ్చితంగా పళ్ళకి అంటుతుంది, మూతి చుట్టూ అంటుతుంది. తిన్న తర్వాత మూతి కడుక్కోవాలి, తుడుచుకోవాలి. ఓకే చాలా ఎంతసేపు ఊపాలి? తలకే గోడకేసి కొట్టుకుంటాను అన్న. ఇంకోసారి ఊపమన్నా అంటే ప్లేట్ కేసి కొట్టుకుంటా. పిజ్జా ఎగిరాలి, పిజ్జా ఎగిరే అంకుల్ భర్తల మీద పడాలి వెళ్ళి. సో పళ్ళ కంటింది, మూతి కంటింది, నాలుక కంటింది అని ఆకుడుగా ఫీల్ అవ్వకండి గైస్. తినేటప్పుడు ఎవరికైనా అంటుంది. వీడేంటి పిజ్జాలో నీళ్లు పోసాడా? నీళ్లు కాస్తున్నాయంటే పిజ్జాలో నుంచి. తినిపిస్తే తిను. నాకొద్దు నందు, నేను తీసుకోలే. కపుల్స్ తినిపించుకుంటారు చింటూ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో. నువ్వు నా కపుల్ కాదు, నా కపుల్ కాదు నందు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వామిటింగ్ వస్తుంది నందు, తలుపు వామిటింగ్ వస్తుంది నందు. పెట్టక నందు ప్లీజ్. నేను గట్టిగా అరుస్తా నందు. వద్దని చెప్తే అర్థం కావట్లేదు అని గట్టిగా అరుస్తా. నాకు చిరాగ్గా చేయాలా పెట్టుకుంటే. ఇలా నాకు చాలా చిరాకు నందు ప్లీజ్. మనం మాట్లాడేప్పుడు నోట్లో అంత సలైవా సో ఇలా పట్టుకొని మాట్లాడతారు తినేటప్పుడు. ఎదుటోళ్ళకి ఆక్వర్డ్ ఫీలింగ్. ఇప్పుడు తిని చెయ్యి ఇక్కడ కడుక్కొని పుక్కిలిచ్చి ఉంచుతాయి ప్లేట్ లో. ఇప్పుడు యాక్చువల్లీ ఇది బాగుంది గుంట. ప్లీజ్ స్టాప్ బీయింగ్ చిల్లర్. పాతకాలంలో తిని ఆ ప్లేట్ లోనే కడుక్కునే వాళ్ళు. ప్లీజ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ కడుక్కుంటా. జస్ట్ తలుపు కాదు, ఎక్కువ ఊపకూడదు ఇలా. అరే పాట ఆపరా వీళ్ళు. జుట్టు కంటించు అబ్బొచ్చి రిచ్ వాళ్ళు గుండు గీకించుకుంటారు నాన్న. జుట్టు కంటితే నాన్న గుండు గీకించుకుంటారు నాన్న. తొందరగా పదవా నా వల్ల అట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా. నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఊపిరి శ్వాస కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నా. చాలా ఇంత డబ్బులు కట్టంగా మొత్తం తిందాం రా చింటూ. ఖచ్చితంగా తింటాను. ప్లేట్ నాకు వెళ్తా ఇక్కడ నుంచి. నేను మరి కడగాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ నోరు తెరవకుండా ఎలా మాట్లాడమంటావు? నా ఫ్లో కట్ చేయకు. నేను ఈ ప్లేట్లు నాకు ఎలా కూర్చుంటా అంటే నెక్స్ట్ కస్టమర్స్ వచ్చి కూర్చున్నప్పుడు వావ్ ప్లేట్లు పెట్టేసారు ఆల్రెడీ అని ఫీల్ అవ్వాలి వాళ్ళు. అంత నీట్ గా నాకే పెడతా. నువ్వు పళ్ళు ఎక్కడొచ్చి నవ్వకు, నవ్వు పళ్ళంతా బయట చూపించుకుని నవ్వం కలిసి ఎప్పుడు తీసుకోవచ్చు. చింటూ చింటూ రిచ్గా తీసుకో. చింటూ నేను ఇస్తాను. ఓ మై గాడ్. పక్క టేబుల్లో ఒక ఫ్యామిలీ దిగింది. అందరు బాగానే నార్మల్ గా ఉన్నారు, కానీ అక్కడ ఆంటీ ఉంది. వాళ్ళు మాట్లాడు. ఇలా మాట్లాడమంటావా? అందుకు ఇలా మాట్లాడమంటావా? ఇలా ఏదో తేడాగా ఉందేంటి? ఇక్కడ చుట్టూ సముద్రం, ఇక్కడ సముద్రంలో కడుగుతారు అవన్నీ. అలానే వస్తాయి వాసన. అరే వాంతి వస్తుంది అక్కడ వదిలిపెట్టి కావట్లేదు ఇంత డబ్బులు కట్టినందుకు. చింటూ ప్లీజ్ వాంతి వస్తే గిన్నెలోనే గక్కేనా? నన్ను వెళ్ళిపోమంటావా? అలా చేయకు. ఏదో తేడాగా ఉందేంటి? నన్ను గబ్బు కొడుతున్నాను నా క్లాస్ లో. గ్లాస్ వల్ల కాదు. అదే దాని బాటిల్ ఇమ్మని చెప్పరా, గ్లాస్ వద్దని చెప్పు. అక్కడ ఉందిరా బాటిల్ తీసుకుంటా. ఉందిరా గ్లాస్ కి. ఓ మై గాడ్. రే ఏం చేస్తున్నారా చింటూ? అలా చిల్లరగా తీసుకోవచ్చు చింటూ, లేచి తీసుకోవాలి. టేపులు వస్తాయి ఆగవా? చింటూ ప్లీజ్, చింటూ ప్లీజ్ టేపకు. లోపల వస్తాయి చింటూ, కింద నుంచి వస్తాయి.
చింటూ 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 ప్లీజ్ చిల్లర నన్ను ఎక్కడున్నాం నువ్వేం చేస్తున్నావు చింటూ చిరు తలు నేను ఇంకోసారి తలుపునా ఇంకో మింగే మింగే నోను మింగే 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 చేయకు రోల్ your shoulders roll shoulders up సైడ్ కూర్చో యా ఇలా చేయి ఇలా పెట్టు చేయడం పెట్టుకో వాంతి చేసుకుంటా గిన్నెటి పెట్టు వాటర్ ఇవ్వా నోరంతా ఎక్కువ నందు ప్లీజ్ వాటర్ ఇవ్వా అది ఇవ్వా అసలు బాటిల్ వాసనడువా నా బానే ఉన్నాయి తాగు కొరుక్కున్నా నాలుక నాది కొనుక్కోకూడదు చింటూ ఇట్లాంటి రెస్టారెంట్స్ లో ఇదేంటి ఎవడు కొద్దు పెట్టావు ఆ పిజ్జాని వాడు ఫ్రీగా ఇచ్చాడు కదా వాడు తింటాడేమో అని ఇక్కడ దుప్పటేసుకుని పడుకోమంటావు నందు తొందర తిను రేపు చేయంలో కలుపుకుంటారు చిరాగ్గా ఉంది ఏం మాట్లాడుతున్నావురా చేయి కడుక్కోకూడదు జస్ట్ తుడుచుకొని వెళ్ళిపోవాలి ఇలాంటి రెస్టారెంట్స్ లో అరే ఇది కింద పడిపోయిందిరా నడుము ఒళ్ళు వేసుకున్నారు క్లాత్ రిచువల్ కింద కొంగనుండు కాల్తో పైకి లేపుతారు దాని లిప్స్టిక్ పూసావా నా గ్యాప్ లో ఉతికే వచ్చాడు పో నాకు బయటికి వెళ్ళి గట్టిగా శ్వాస పీల్చుకోవాలని ఉంది నందు చాలా ఏడుపు వస్తుంది నాకు ముక్కు చేతుకు చింటూ గలీజ్గా చీజ్ కావాలా Don't make sounds, be silent. నా మనస్ఫూర్తిగా తేపాలని ఉందిరా అదే అలా చెయ్యి అక్కడ బయటకు వెళ్తే ప్లీజ్ రా అదే ప్లీజ్ అందరూ చూసుకోండి వచ్చేస్తే నందు నాన్న మైక్ లో అంత పడింది నాన్న చింటూ అయ్యారు బీయింగ్స్ చిల్లర్ కడుపు నిండిందా నాన్న వెళ్ళిపోదామా చింటూ కడుపు నిండిందా చాలు నిండలేకపోతే ఏం చేయలేము ఇంకా వాడు ఇంత పెద్ద ప్లేట్ దాని చిన్న బొక్కలో పెట్టాడు ఏంట్రా బిల్లలా ఉడగాలి ఇలా ఇలా లేపాలా ఇలా 2 ఫింగర్సా రిచ్గా కూర్చోవచ్చు చింటూ రిచ్ కూర్చో ఊపు నందు వాటర్ ఇవా వాసన వస్తున్నాయి పడేసి పక్కన బాటిల్ నుంచి తాగితే రిచ్గా ఉండదు ఆగు ఊపు వాటర్ ఇస్తావా ఊపరా వాటర్ ఇస్తావా పరమకు చింటూ లేదా నేను గట్టిగా లేచి అడుగుతా వాటర్ అంట థ్యాంక్ యూ 4 లక్షలా చింటూ తలుపు ప్లస్ ప్రైస్ ప్లస్ ప్రైస్ 4 లక్షలు ఎట్లా నందు మరి ఎక్స్ప్రెషన్ సరిగ్గా పెట్టు 4 లక్షలు ఎలా అయింది తెలియదు చింటూ బట్ ఇలా ఊపు స్మైల్ తో ఊపు టిప్ ఇమ్మంటావా ఇంటి వరకు టిప్ ఇవ్వలేమో నేను ఇవ్వను నందు నేను ఇవ్వను వాడికి 1 లక్ష ఇచ్చేద్దాం టిప్ శాలరీ వస్తుంది కదా నందు టిప్ ఎందుకు నేను ఇవ్వను టిప్ చింటూ గలీజ్ ఉంటా చింటూ సారీ వి ఫర్గాట్ టిప్ అందామా రే గలీజంతో జారీ టిప్ పెట్టరా రే అక్కడ నీకు సర్వీస్ చార్జ్ చేశారు నందు కనబట్లేదా 5% 17,000 టాంగ్స్ దట్స్ టిప్ కదా నాకు వీడికి సంబంధం లేదు తొందరగా ఇది టవల్ తీసి బాటిల్లో వాటర్ తాగేవా 400 రూపీస్ నందు నేను నందు లేకపోతే కేవలం నందు ఎంబారస్ ఫీల్ అవుతుంది అని పని చేయలేదు ఒకవేళ నందు లేకపోతే నా దగ్గర ఖాళీ బాటిల్ ఉంది గైస్ ఆ వాటర్ పోసుకొని తీసుకెళ్తా బాయ్ నా వల్ల కాదు ముందు నేను బయట బడ్డీ కొట్లో తింటారు టిఫిన్ ఇడ్లీ నాకు ఇడ్లీ కావాలి అంటించావా ఆ మాత్రం అంటించుకోలేవా ఇక్కడ అంటించు